హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద కార్ రివ్యూ. సో ఈ రోజు వీడియోలో మనం ఇండియాస్ ఫస్ట్ సేఫెస్ట్ హ్యాచ్ బ్యాక్ టాటా ఆల్ట్రోస్ని రివ్యూ చేయబోతున్నాం. ఈ టాటాస్ 4-meter హ్యాచ్ బ్యాక్ ఇనిషియల్గా 2019లో లాంచ్ చేశారు. దాని నెక్స్ట్ ఇయర్ 2020లో ఈ ఆల్ట్రోస్ని క్రాష్ టెస్ట్ చేయగా 5 out of 5 stars వచ్చింది సేఫ్టీ రేటింగ్కి, విచ్ ఇస్ గివెన్ బై గ్లోబల్ ఎన్క్యాప్. గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు సేఫ్టీ రేటింగ్లో 5 out of 5 ఇచ్చారు ఈ ఆల్ట్రోస్కి. అందుకే దీని ట్యాగ్ లైన్ గోల్డ్ స్టాండర్డ్ అని అంటున్నారు. ఈ టాటా ఆల్ట్రోస్లో లైట్ అండ్ ఫ్లెక్సిబుల్ కన్స్ట్రక్షన్ యూస్ చేశారు అండ్ ఆల్ఫా ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆల్ట్రోస్ వచ్చేసి టాప్ మోడల్ XZ+ పెట్రోల్ వేరియంట్. సో దీంట్లో వచ్చేసి మనకి 3-cylinder 1.2 liter రెవెట్రాన్ BS6 పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఈ ఇంజిన్ వచ్చేసి 86 బ్రేక్ హార్స్ పవర్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ టార్క్ వచ్చేసి 113 Nm వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఈ పెట్రోల్ వేరియంట్స్లో మనకి టర్బో వేరియంట్ కూడా ఉంది, విచ్ ఇస్ కాల్డ్ బై ఐ టర్బో అని ఉంటుంది. సో ఈ ఐ టర్బో వేరియంట్లో కూడా ఇదే 1.2 liter పెట్రోల్ ఇంజిన్ వాడతారు, బట్ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే మారుతాయి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 24 horses ఎక్స్ట్రా వస్తాయి. సో టోటల్ పవర్ వచ్చేసి మనకి 110 బ్రేక్ హార్స్ పవర్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే టార్క్ వచ్చేసి ఎక్స్ట్రా 27 Nm యాడ్ అవుతుంది. సో టోటల్ వచ్చేసి 140 Nm వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మనకి ఈ ఆల్ట్రోస్ డీజిల్లో కూడా అవైలబుల్గా ఉంది. డీజిల్ ఇంజిన్ చూసుకుంటే మనకి 4-cylinder 1.5 liter రెవోటార్క్ డీజిల్ యూనిట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి 90 బ్రేక్ హార్స్ పవర్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి 200 Nm వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇవి మనకున్న 3 ఇంజిన్ ఆప్షన్స్ ఆల్ట్రోస్ లో. అలాగే ఇక్కడ ట్రాన్స్మిషన్స్ గురించి నేను మెన్షన్ చేయాలి, ఎందుకంటే మనకి ఏ ఇంజిన్ లో తీసుకున్నా మనకి ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లోనే అవైలబుల్ గా ఉంటుంది. 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఏ ఇంజిన్ వేరియంట్స్ కి లేదు ప్రస్తుతానికి. సో మీకు ఆటోమేటిక్ వేరియంట్స్ కావాలంటే ఆల్ట్రోస్ లో అయితే లేదు, ఫ్యూచర్ లో అయితే మేబీ రావచ్చు. మైలేజ్ ఫిగర్స్ చూసుకుంటే మనకి ఈ ఆల్ట్రోస్ పెట్రోల్ వేరియంట్ వచ్చేసి 19 km/L వరకు ఇవ్వగలదు అండ్ డీజిల్ వేరియంట్స్ వచ్చేసి 25 km/L వరకు ఇవ్వగలవు. ఈ మైలేజ్ ఫిగర్స్ అన్నవి టాటా వాళ్ళు క్లెయిమ్ చేసిన మైలేజ్ ఫిగర్స్. చాలా మంది ఆడియన్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఫస్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ మెన్షన్ చేయమంటున్నారు. సో ఆన్ రోడ్ ప్రైసెస్ చూసుకుంటే ఇక్కడ మనకి 2 పెట్రోల్ వేరియంట్స్ ఉన్నాయి అండ్ డీజిల్ వేరియంట్ ఉంది. సో ఒకటి వచ్చేసి నార్మల్ పెట్రోల్. సో పెట్రోల్ బేస్ వేరియంట్ XE వచ్చేసి మనకి 6,81,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అలాగే టాప్ మోడల్ పెట్రోల్ XZ+ వచ్చేసి 9,83,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం ఉంది. అలాగే ఇప్పుడు పెట్రోల్ టర్బో వేరియంట్స్ చూసుకుంటే XT టర్బో వచ్చేసి 9,29,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం ఉంది. అలాగే టాప్ మోడల్ టర్బో XZ+ వచ్చేసి 10,58,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అలాగే ఇప్పుడు డీజిల్ వేరియంట్ ప్రైసెస్ చూసుకుంటే బేస్ మోడల్ డీజిల్ XE వచ్చేసి 8.2 lakhs ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది అండ్ టాప్ మోడల్ XZ+ డీజిల్ వచ్చేసి 11,16,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉన్నాయి. సో ప్రైజెస్ అనేవి మారచ్చు మీరున్న లొకేషన్ బట్టి. సో మీ దగ్గరలో ఉన్న డీలర్షిప్ ని కాంటాక్ట్ చేయండి ఎగ్జాక్ట్ ప్రైజెస్ కోసం. ఇప్పుడు మీరు చూస్తున్న ఆల్ట్రోస్ కలర్ వచ్చేసి డౌన్ టౌన్ రెడ్ కలర్ లో ఉంది. ఈ కలర్స్ తో పాటు మనకి గ్రే, వైట్, బ్లూ అండ్ గోల్డ్ లాంటి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు నా హ్యాండ్ లో కీ ఫాబ్ అయితే ఉంది. క్లోజ్ గా చూస్తే మనకి ఇక్కడ 4 buttons అయితే ఉన్నాయి. లాక్, అన్లాక్, బూట్ రిలీజ్ అండ్ లైట్స్ కు ఉన్నాయి బటన్స్. ఎక్స్టీరియర్స్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి మనకు ఒక క్లీన్ లుక్ అయితే ఉంది. చాలా సింపుల్గా ఫ్యాన్సీ స్టఫ్ అంటూ ఏమీ లేదు. ఇక్కడ హెడ్ ల్యాంప్స్ చూస్తే మనకి డ్యూయల్ ఛాంబర్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. కింద బంపర్స్లో మనకి ఫాగ్ ల్యాంప్స్ అలాంగ్ విత్ DRLs ఉన్నాయి, డే టైమ్ రన్నింగ్ లైట్స్. సెంటర్లో చూసుకుంటే మనకి ఇక్కడ గ్రిల్ వచ్చేసి బ్లాక్ ఫినిష్లో అయితే వచ్చింది, పియానో బ్లాక్ ఫినిష్. దాన్ని కాంప్లిమెంట్ చేస్తూ మనకి కింద క్రోమ్ లైనింగ్ కూడా ఉంది. సో ఓవరాల్ చెప్పాలంటే మనకి ఫ్రంట్ వచ్చేసి ఒక సింపుల్ అండ్ డీసెంట్ లుక్ అయితే ఉంది ఈ ఆల్ట్రోస్. బానెట్ మీద క్రీజెస్ కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం విండ్ స్క్రీన్ వైపు వెళ్తే ఇక్కడ మనకు వచ్చేసి రైన్ సెన్సింగ్ వైపర్స్ అయితే వస్తాయి. అలాగే పైన రూఫ్ చూసుకుంటే మనకి బ్లాక్ రూఫ్ వస్తుంది, దాంతోపాటు యాంటెనా. సైడ్స్కి వస్తే ఇక్కడ వింగ్ మిరర్స్ లేదా సైడ్ మిరర్స్ చూడొచ్చు. ఇవి వచ్చేసి మనకి బ్లాక్ ఫినిష్ వచ్చింది, దాంతోపాటు మనకి క్రోమ్ ఇన్సర్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ క్లోజ్గా చూస్తే మనకి ఇక్కడ LED టర్న్ ఇండికేటర్స్ రావు ఈ వింగ్ మిరర్స్లో, బట్ రాదర్ మనకి ఇక్కడ సైడ్స్ మీద వస్తాయి. సో ఇవి మనకి టర్న్ ఇండికేటర్స్ ఆల్ట్రోస్లో. టైర్స్ చూసుకుంటే మనకి ఇక్కడ 16-inch టైర్స్ వస్తాయి అండ్ ప్రొఫైల్ లేదా సెక్షన్ చూసుకుంటే మనకి 185/60 సెక్షన్ వస్తుంది. దాంతోపాటు మనం ఎలాయ్స్ చూసుకుంటే లేజర్ కట్ ఎలాయ్స్ విత్ డ్యూయల్ టోన్ స్కీమ్ వస్తుంది. ఇక్కడ మనకి సస్పెన్షన్ సెటప్ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే మనకి మంచి సస్పెన్షన్ సెటప్ వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మనకి ఇండిపెండెంట్ మ్యాక్ఫర్సన్ డ్యూయల్ పాత్ స్ట్రట్ విత్ కాయిల్ స్ప్రింగ్ వస్తుంది అండ్ రియర్ సస్పెన్షన్ లేదా వెనకాల సస్పెన్షన్ వచ్చేసి మనకి ట్విస్టెడ్ బీమ్ విత్ కాయిల్ స్ప్రింగ్ అండ్ షాక్ అబ్జార్బర్ అయితే వస్తుంది వెనకాల. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 165 mm లేదా 16.5 cm, విచ్ ఇస్ డీసెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్టైలింగ్ కోసం ఇక్కడ థిక్ బ్లాక్ స్ట్రిప్ ఇవ్వటం జరిగింది. సో దానివల్ల మనకి స్పోర్టీ లుక్ అయితే వస్తుంది. డోర్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి అలాంగ్ విత్ కీలెస్ ఎంట్రీ అండ్ గో. బట్ మనకి వెనకాల డోర్స్కి వచ్చేస్తే డోర్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి C పిల్లర్స్లో ఇంటిగ్రేట్ చేశారు, ఏదైతే మనం స్విఫ్ట్లో చూసామో. వెనకాలకి వచ్చేస్తే ఇక్కడ పైన చూడొచ్చు హై మౌంట్ స్టాప్ ల్యాంప్. అలాగే రియర్ విండో మీద మనకి డీఫాగర్, దాంతోపాటు వైపర్ అండ్ వెనకాల ఇంకా స్పోర్టీగా ఉండడానికి మనకి ఇక్కడ LED టేల్ లైట్స్ చూడొచ్చు.
దాంతోపాటు దాని సరౌండ్స్ కానివ్వండి ఫుల్ బ్లాక్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి టేల్ గేట్ మీద ఈ బ్లాక్ పోర్షన్తో మనకి మ్యాచ్ అవుతుంది. సో బ్యాక్ పోర్షన్ వచ్చేసి మనకి క్వైట్ ఆపోజిట్ టు ద ఫ్రంట్ పోర్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఫ్రంట్ వచ్చేసి చాలా డీసెంట్ లుక్ ఉంది అండ్ బ్యాక్ వచ్చేసి మనకి చాలా స్పోర్టీగా అయితే ఉంది. సో ఈ స్టైలింగ్ క్యూస్ మనకి ఈజీగా డిఫరెన్షియేట్ చేస్తుంది ఇది ఆల్ట్రోస్ అని. అలాగే దాంతోపాటు మనకి రియర్ పార్కింగ్ కెమెరా, కింద బంపర్స్లో చూసుకుంటే మనకి రిఫ్లెక్టర్స్, దాంతోపాటు రివర్స్ పార్కింగ్ లైట్, అలాగే బంపర్స్ మీద చూసుకుంటే మనకి పార్కింగ్ సెన్సార్స్. ఇక్కడ విండో మీద మనకి వోకల్ ఫర్ లోకల్ స్టిక్కర్ కూడా వస్తుంది. మీకు తెలిసిందే కదా టాటా మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. సో ఇండియన్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడానికి స్లోగన్ ఇది. ఇప్పుడు బూట్ స్పేస్ చెక్ చేద్దాం. ఈ ఆల్ట్రోస్ బూట్ కెపాసిటీ వచ్చేసి 345 లీటర్స్. సో సెగ్మెంట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బూట్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే ఇక్కడ మనకి లగేజ్ హుక్ ఇచ్చారు అండ్ దాని కింద చూసుకుంటే మనకి ట్రంక్ లైట్. కానీ స్పేర్ వీల్ వచ్చేసి మనకి ఇక్కడ 14-inch టైర్ ఇవ్వడం జరిగింది. అండ్ సెక్షన్ చూసుకుంటే మనకి 165/80 సెక్షన్ టైర్ అయితే వస్తుంది స్పేర్ వీల్. సో దాట్స్ ఆల్ అబౌట్ ద బూట్ స్పేస్. సో ఇప్పుడు మనం రేర్ సీట్స్ కూడా చెక్ చేద్దాం. మీరు డోర్స్ ఓపెన్ చేయగానే మీరు ఫస్ట్ నోటీస్ చేసేది ఏమైనా ఉందంటే ఈ డోర్ ఓపెనింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ డోర్స్ వచ్చేసి పర్ఫెక్ట్ 90 degrees ఓపెన్ అవుతాయి అండ్ వేరే ఏ కార్లో కూడా అంతలా ఓపెన్ అయితే అవ్వవు. ఈ రియర్ డోర్సే కాదు, మొత్తం 4 doors అన్ని కూడా. అండ్ అది చూపిస్తాను మీకు ఫ్రంట్ రో సీట్స్కి వెళ్ళేటప్పుడు. ఇక్కడ డోర్స్లో చూసుకుంటే మనకి గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే వచ్చింది. సైడ్ ఆర్మ్రెస్ట్ మీద మనకి ఫ్యాబ్రిక్ ప్యాడింగ్, అలాగే కింద డోర్స్లో మనకి హ్యూజ్ లేదా పెద్ద డో పాకెట్స్ అయితే ఉన్నాయి. వాటర్ బాటిల్స్కి కానివ్వండి లేదా పక్కన స్పేస్ కానివ్వండి. దాంతోపాటు మనకి పక్కన స్పీకర్ కూడా చూడొచ్చు. ఇక్కడ పైన డోర్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి డార్క్ సిల్వర్ ఫినిష్ అయితే వచ్చింది అండ్ దాని పక్కన డోర్ ట్వీటర్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ చూడటానికి మనకి ఆల్ట్రోస్ అయితే చాలా స్పేస్ ఉన్నట్టుంది. సో మనం ఇక్కడ కూర్చొని స్పేస్ అయితే చెక్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రస్తుతం మేము రియర్ సీట్స్లో అయితే కూర్చున్నాను. ఇక్కడ స్పేస్ గురించి మాట్లాడుకుంటే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. కింద ఫుట్ రూమ్ కానీ, నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ చూడొచ్చు. సరిపడినంత లేదా మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సెంటర్లో మనకి కింద గ్రౌండ్ అనేది చాలా ఫ్లాట్గా అయితే ఉంది. ట్రాన్స్మిషన్ టనల్ లేదా హంప్ అంటూ ఏమీ లేదు. సో సెంటర్లో కూర్చున్న ప్యాసింజర్కి కంఫర్టబుల్గా అయితే ఉంటుంది కింద ఫుట్ స్పేస్ దగ్గర. ఈ లాంగ్ హ్యాచ్ బ్యాక్కి వెనకాల ఏసీ వెంట్స్ అయితే ఉండాలి. సో ఈ ఆల్ట్రోస్లో అయితే మనకి ప్రొవైడ్ చేశారు రియర్ ఏసీ వెంట్స్. దాని కింద మనకి చిన్న స్లాట్ అయితే ఇచ్చారు మేబీ ఫోన్ పెట్టుకుంటానికి. బట్ మీరు చూడొచ్చు నా ఫోన్ అనేది హాఫ్ వే అయితే వెళ్ళింది. ఈ స్లాట్ కొంచెం డీప్గా అయితే ఇవ్వాల్సింది. బట్ ఎనీవేస్ దాంతోపాటు మనకి కింద 12 volts పవర్ సాకెట్. ఇక్కడ సైడ్స్ మీరు సీలింగ్ మీద గ్రాబ్ రైల్స్ చూడొచ్చు, దాంతోపాటు హుక్. సో ఇలా అయితే ఉంటుంది మనకి ఫ్రంట్ డాష్ లేఅవుట్. మీరు సెంటర్ డాష్లో చూడొచ్చు బ్లూ ambient లైటింగ్ అనేది. సో ఇవి రియర్ సీట్స్ అయితే. అండ్ బై ద వే మీకు సెంటర్లో ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది. ప్రస్తుతానికి నేను ఓపెన్ చేయలేను, ఇది ప్యాక్ చేసి అయితే ఉంది. సో ఓవరాల్ మనకి సెకండ్ రో సీట్స్ అనేవి చాలా స్పేషియస్గా అయితే ఉన్నాయి. మీకు ఆల్రెడీ చెప్పినట్టే మీకు ఇక్కడ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, దాంతోపాటు మీకు కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే వస్తుంది. అండ్ చెప్పినట్టే మీకు ఫ్రంట్ డోర్స్ కూడా 90 degrees అయితే ఓపెన్ అవుతాయి. జస్ట్ గివ్ మీ అ సెకండ్, మీకు ఒకసారి ఫ్రంట్ అండ్ రియర్ డోర్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో మీరు ఇక్కడ ఈ పర్స్పెక్టివ్ నుంచి చూడొచ్చు డోర్స్ అన్నవి ఎంత వైడ్గా అయితే ఓపెన్ అయ్యాయో. సో మీరు అనుకోవచ్చు ఇంత వైడ్గా ఓపెన్ అవడం వల్ల యూజ్ ఏమైనా ఉంటుందా లేదా అని. అండ్ ఆన్సర్ వచ్చేసి ఎస్ అఫ్ కోర్స్ అని చెప్పుకోవాలి. ఈ ఫీచర్ వచ్చేసి మన పెద్దవాళ్ళకి లేదా ఎల్డర్ పీపుల్కి లేదా మీ గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళకి లోపలికి ఎక్కడానికి దిగడానికి కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. మీకు మిగతా కార్ డోర్స్ ఓపెన్ చేసినప్పుడు మీకు తెలుస్తుందో ఆబ్వియస్గా, లేదా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటారు ఆల్రెడీ. ఇక్కడ మళ్ళీ డోర్ హ్యాండిల్స్ వచ్చేసి డార్క్ సిల్వర్ ఫినిష్, దాని పక్కన ట్వీటర్. ఇక్కడ వచ్చేసి మనకి డ్రైవర్ సైడ్ కంట్రోల్స్. సో ఇక్కడ మనకి 4 పవర్ విండో బటన్స్ ఉన్నాయి. డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకి ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ అయితే వస్తుంది. దాంతోపాటు మనకి ORVM కంట్రోల్స్, ఆటో ఫోల్డ్ స్విచ్, దాంతోపాటు చైల్డ్ లాక్ కూడా ఉంది. కింద డోర్స్ లో మనకి పెద్ద డోర్ పాకెట్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ కి దాని పక్కన స్పేస్. ఇక్కడ వచ్చేసి స్పీకర్. కింద పెడల్స్ చూడొచ్చు, దాని పక్కన మనకి ప్రాపర్ డెడ్ పెడల్ అయితే ఉంది. ఇక్కడ డ్రైవర్ సైడ్ చిన్న స్లాట్ లేదా స్పేస్ ఇవ్వడం జరిగింది. మీరు కీస్ కానీ వాలెట్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. మీకు ఇక్కడ పైకి వచ్చేస్తే ఐడిల్ స్టార్ట్ స్టాప్ స్విచ్ ఉంటుంది, దానిపైన లైట్ స్విచెస్. దాని పక్కన చూసుకుంటే మనకి స్టార్ట్ ఇంజన్ స్టాప్ స్విచ్ కూడా ఉంది. ఇక్కడ డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి హైట్ అడ్జస్టబుల్, అలాగే రిక్లైన్ యాంగిల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సీట్ కవర్ యూస్ చేసిన మెటీరియల్ వచ్చేసి ప్రీమియం లెదరీ అపాల్స్ట్రీ వస్తుంది. దాంతోపాటు మనకి వైట్ స్టిచ్చింగ్ కూడా ఉంది. ఆల్రెడీ మనం క్యాబిన్లోకి ఎంటర్ అయిపోదాం. మీరు డ్రైవర్ సీట్లో కూర్చున్నప్పుడు ఫస్ట్ మీ అటెన్షన్ గ్రాప్ చేసేది ఏదైనా ఉందంటే ఈ స్టీరింగ్ వీల్ అని చెప్పుకోవచ్చు. ఈ స్టీరింగ్ వీల్ వచ్చేసి 3-spoke ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్. అలాగే దీని అడ్జస్ట్మెంట్ చూసుకుంటే మనకి టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే రాదు. అండ్ మీకు ఈ స్టీరింగ్ వీల్ ఫినిష్ కూడా బాగుంది, మీకు లెదర్ వ్రాప్ వస్తుంది. దాంతోపాటు మీకు ఇక్కడ డార్క్ సిల్వర్ ఇన్సర్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్టీరింగ్ మీద మౌంటెడ్ కంట్రోల్స్ చూసుకుంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మీకు హార్న్ స్విచ్ ఉంటుంది. అలాగే పర్టికులర్గా మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇన్ఫర్టైన్మెంట్ బటన్స్ అయితే ఉంటాయి. మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ స్విచెస్, ట్రాక్ సీకింగ్ బటన్స్, ఫోన్ బటన్స్, వాయిస్ ఇన్పుట్స్. రైట్ సైడ్ వచ్చేస్తే మీకు క్రూజ్ కంట్రోల్ బటన్స్. దాంతోపాటు మీకు ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ స్విచెస్ కూడా ఉంటాయి. స్టీరింగ్ వీల్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ కంట్రోల్స్ ఉంటాయి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి లైట్ కంట్రోల్స్. ఆల్రైట్, లెట్ మీ టర్న్ ఆన్ ది ఇగ్నిషన్.
సో మీకు ఈ టాటా ఆల్ట్రోస్లో 7-inch TFT డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది, ఏదైతే మనం టాటా హ్యారియర్లో చూసామో అండ్ ఆల్సో సఫారీలో కూడా వచ్చింది. ఇప్పుడు నేను ఆల్రెడీ టాటా హ్యారియర్ రివ్యూ అయితే చేశాను. మీకు ఒకవేళ చూడాలంటే పైన కార్డ్ డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద, లేదా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తర్వాత చూడొచ్చు. ఆల్రైట్, బ్యాక్ టు దిస్. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ స్పీడోమీటర్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి 7-inch స్క్రీన్ అయితే ఉంది. ఈ స్క్రీన్లో లెఫ్ట్ కార్నర్లో చూసుకుంటే మనకి డిజిటల్ టాకోమీటర్ ఉంది అండ్ దాంతోపాటు మనకి చాలా ఫంక్షన్స్ అయితే చూపిస్తుంది. మీకు ఓడోమీటర్ చూపిస్తుంది, ట్రిప్ మీటర్ చూపిస్తుంది, టైం, టెంపరేచర్, ఫ్యూయల్ లెవెల్, ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ, డోర్ ఓపెన్ వార్నింగ్, డిస్టెన్స్ టు ఎంటీ, పవర్ అండ్ టార్క్ బ్యాండ్స్, మీడియా కంట్రోల్స్ అండ్ దాంతోపాటు ఈ స్క్రీన్ బ్రైట్నెస్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీకు బేసిక్ ఇన్ఫర్మేషనే కాకుండా అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్. ఇక్కడ సెంటర్ డాష్ లోకి వచ్చేస్తే మీరు చూడొచ్చు, మీకు ఇక్కడ 7-inch ఫ్లోటింగ్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ బై హార్మన్ అయితే వస్తుంది. సో ఈ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ వచ్చేసి మీకు రేడియో, బ్లూటూత్, USB, ఐప్యాడ్ కనెక్టివిటీ, వాట్సాప్ అండ్ టెక్స్ట్ మెసేజ్ రీడౌట్స్, ఇమేజ్ అండ్ వీడియో ప్లేడ్ బ్యాక్ ఎట్ ద పార్క్ కండిషన్ అండ్ దాంతోపాటు మీకు ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. ఈ ఆల్ట్రోస్ లో మనకి కనెక్టెడ్ కార్ టెక్ కూడా వస్తుంది. మీకు టాప్ వేరియంట్స్ లో IRA కనెక్టెడ్ కార్ టెక్ వస్తుంది. మీరు ఫోన్లో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి, కనెక్ట్ నెక్స్ట్ యాప్ స్వీట్. సో మీరు ఈ అప్లికేషన్ ద్వారా కొన్ని కార్ ఫీచర్స్ అయితే యాక్సెస్ చేయొచ్చు కార్లో లేకుండా. సో కమింగ్ డేస్లో దీని గురించి సెపరేట్ వీడియో అయితే చేస్తాను. అండ్ అలాగే మీకు ఇక్కడ పార్క్ అసిస్ట్ ఫీచర్ కూడా ఉంది. సో అది ఈ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ గురించి. ఈ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఇక్కడ సెంటర్లో ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ ఉన్నాయి. వీటిని సెపరేట్ చేస్తూ మనకి హజార్డ్ స్విచ్ అయితే ఉంది. దాని కింద చూసుకుంటే మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఇక్కడ వాల్యూమ్ నాబ్, ఈజీ యాక్సెసిబుల్ బటన్స్ లైక్ హోమ్, ట్రాక్ సీకింగ్ బటన్స్ లాంటివి ఉన్నాయి. సో ఈ పార్ట్లో వచ్చేసి మనకి ambient లైటింగ్ వస్తుంది. టాటా వాళ్ళు అయితే మూడ్ లైటింగ్ అని అన్నారు. అండ్ దాని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంది. సో మీరు ఈ రైట్ సైడ్ నాబ్తో టెంపరేచర్ అడ్జస్ట్ చేయొచ్చు అండ్ ఈ చేంజెస్ అన్ని మీకు ఇన్ఫర్టైన్మెంట్లో డిస్ప్లే చేస్తుంది. అలాగే మీకు దీంతో పాటు ఫ్యాన్ స్పీడ్ స్విచెస్ కూడా ఉన్నాయి. దాని కింద చూసుకుంటే మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి USB పోర్ట్ ఉంది, దాంతోపాటు 12 volts పవర్ సాకెట్ కూడా ఉంది. దాంతోపాటు ఇక్కడ స్పేస్ ఉంది, మీ ఫోన్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ సెంటర్లో మనకి 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే అవైలబుల్గా లేదు. అలాగే ఈ గేర్ నాబ్ చూడొచ్చు, మీకు లెదర్ గేర్ నాబ్ వస్తుంది. దాంతోపాటు మీకు డార్క్ సిల్వర్ ట్రీట్మెంట్ వస్తుంది దీని సరౌండింగ్స్ అంతా. ఇక్కడ ఒక స్విచ్ ఉంది ఈకో మోడ్కి. దాని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఇక్కడ 2 square కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కన్వీనియన్స్ కోసం మనకి ఇక్కడ సెంటర్ ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి స్లైడబుల్. సో మీకు కావాల్సిన కంఫర్టబుల్ పొజిషన్లో అయితే పెట్టుకోవచ్చు. ఆర్మ్రెస్ట్ లోపల చూసుకుంటే మనకి కొంచెం స్పేస్ అయితే ఉంది. ఇక్కడ ప్యాసింజర్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ స్మూత్ గ్లాసీ ఫినిష్ అయితే వచ్చింది గ్రే కలర్లో. దాని కింద చూసుకుంటే మనకి గ్లో బాక్స్ ఉంది. అండ్ లోపల స్పేస్ కనుక చూసుకుంటే మనకి 15 liters స్పేస్ అయితే వస్తుంది. ఈ స్పేస్ ఎక్కువనే చెప్పుకోవాలి. దాంతోపాటు మనకి లైట్ కూడా ఉంది. అండ్ అలాగే పైన ఒక రిట్రాక్టబుల్ ట్రే కూడా ఉంది. సో మీరు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో అ వెరీ ప్రాక్టికల్ గ్లో బాక్స్ అని చెప్పుకోవాలి. పైన చూసుకుంటే మనకి ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్ ఉంది. అలాగే ఇక్కడ స్లాట్ ఉంది సన్ గ్లాసెస్కి. అండ్ దాంతోపాటు మనకి సింగిల్ యూనిట్ రీడింగ్ లైట్స్ అండ్ ఫైనల్గా సన్ వైజర్. సో ఇది అండ్ ఫైనల్గా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే దీనికి గ్లోబల్ NCAP 5-star రేటింగ్ ఇచ్చింది సేఫ్టీ రేటింగ్. సో సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకోకపోతే బాగుండదు. సో మీకు ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD అలాంగ్ విత్ కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ISOFIX child seat mounts, driver and co-driver seat belt reminder, high speed alert system, impact sensing auto door unlock and front seat load with limiter. So that's all for the review guys. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు. So thank you so much and have a nice day.